రాజా అని పిలిస్తే ఊరికి రాజు అయిపోడా. దాని వెనక చాలా విలువలు ఉన్నాయి. ఆయన పాపుల రక్షకుడు, నాగరికతలకు కేంద్రం, సత్యమైన వాక్యం, అనుపమైన సత్యం, అపూర్వమైన వ్యక్తిత్వం, సర్వోన్నతమైన మార్గం ఈ రాజు. అది నీ రాజు. మామూలు రాజు కాదు, ఊరికే అటు ఇటు వచ్చే రాజు కాదు. ఆయనకు సాటి ఇంకొకరు లేరు. ఆయన నెత్తి కిరీటం పెట్టుకుని చేతిలో కత్తి పట్టుకుని ఏమేమో చేయలా. ఎలా వచ్చాడు? సామాన్యంగా వచ్చాడు. ఆయన రాజ్యం సామాన్యమైనటువంటి ప్రజల కోసం. ఆయన పైన చొక్కా విప్పేసి ఒక టువాలు తీసుకుని నడుము కట్టుకుని బేసిన్లో నీళ్లు పోసుకుని వచ్చి నీ కాలు కడుగుతా అంటాడు. అమ్మా నీ కాలు కడగనా? అయ్యో మీరు కడగడు. ఎగరండి. ఈ గోదావరి జిల్లాలకు వస్తే ఇదొక తగులుతుంది నెత్తికి. ముందొక అయ్యగారు, మధ్యలో ఒక అయ్యగారు, లాస్ట్లో ఒక అయ్యగారు. అలా చేసి మీరు పాస్టర్లను సెలబ్రిటీలు చేశారు. అది మీ తప్పే, వాళ్ళ తప్ప. ఆయన ముందు ముగ్గురు వెనక ముగ్గురు గుండాలు లేరు, బౌన్సర్ లేరు, మామూలుగా వచ్చాడు. ఎందుకయ్యింది? అవసరం ఏంటి? ఒక్కడే తిరిగాడు. ఎందుకు తెలుసా? ఆయన బంధాలలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు, దుర్బలుల పక్షంగా రక్షించడానికి వచ్చాడు, యువతను ఆశీర్వదించడానికి వచ్చాడు, వృద్ధులను గౌరవించడానికి వచ్చాడు, మేధావులను ప్రోత్సహిస్తాడు, సుగుణవంతులకు ఆత్మఫలాలతో ఆత్మవరాలతో నింపుతాడు. దాట్ ఈస్ యువర్ కింగ్.